హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను నా లిటిల్ ఛాంప్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము ఇవాళ ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమైతే ఇవాళ కొమరవెల్లి వచ్చామన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ కొమరవెల్లి మల్లన్నకి బోనం తీస్తాము. దానికోసం అని చెప్పేసి అయితే కొమరవెల్లి వచ్చేసాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము చాలా లేట్గా వెళ్తాము, ఇంకా నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి. ఇంకా ఈసారి అయితే తొందరగా వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు అంటే అక్కడ అసలు రూమ్స్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది లేట్గా వెళ్తే. అందుకని చెప్పేసి అయితే తొందరగా బయలుదేరాము. 4 o'clock అట్లా బయలుదేరి 6-6:30 వరకు అక్కడ ఉండేలాగైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత రూమ్ అయితే దొరికింది, తొందరగానే దొరికింది ఈసారి. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం అయితే కళ్యాణం చేస్తున్నారనమాట ఆ డేస్లో. సో చాలామంది ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాము మేము. కానీ తక్కువ మందే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే. ఆ రోజు అయితే తక్కువ మందే ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నైట్ పిల్లలకైతే తినిపించేసి మేము కూడా కొంచెం తినేసి ఇంకా అక్కడైతే జాతర ఉంటుంది కదా అని చెప్పేసి నైట్ అయితే కాసేపు అట్లా తిరుగుదాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా అలాగే టెంపుల్ కూడా వెళ్ళేసి వద్దామని వెళ్ళాము. ఇంకా ఇది టెంపుల్, ఇది లోపల టెంపుల్లో ఇది ఒక చెట్టు అనమాట. ఆ చెట్టు పైన యాక్చువల్లీ అక్కడైతే దండలు అమ్ముతారు, పూల దండలు. ఇంకా అది ఏదైనా మొక్కుకున్న దండ దానిపైన చెట్టు పైన పడేలాగా వేస్తే కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి అయితే అంటారు. చాలామంది నమ్ముతారు కూడా. ఇక ఇవన్నీ అయితే బయట అన్నమాట. ఇట్లా అన్ని స్టాల్స్ అట్లా పెడతారు కదా. గాజులు అయితే చాలా ఉంటాయి అక్కడ, చాలా వెరైటీస్ ఆఫ్ గాజులు ఉంటాయి. మళ్ళీ చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా చాలా వర్తిగా అనిపిస్తుంది. ఇంకా బ్యాంగిల్స్కి ఫస్ట్ వెళ్ళగానే వీళ్ళకైతే బెలూన్స్ అవైతే కొనిచ్చేసాము. ఫస్ట్ వాళ్ళకి ఏదైనా కొనిస్తేనే మమ్మల్ని ప్రశాంతంగా ఏదైనా చూడనిస్తారనమాట. అందుకని చెప్పేసి అయితే వాళ్ళకైతే కొనిచ్చేసాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ బోనం తీయడము, దర్శనం అవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఎండలో ఎందుకు వచ్చి అవన్నీ తీసుకోవడం, షాపింగ్ చేయడము అని చెప్పేసి నైట్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బ్యాంగిల్స్ కోసం అయితే చూస్తున్నాము. బాగుండే బ్యాంగిల్స్. ఇంకొక దగ్గర అయితే కూర్చొని చూస్తున్నాము. అన్నీ చాలా వెరైటీస్ ఉండే, చాలా కలర్స్ కూడా ఉండే అనమాట. ఇంకా మాకు లేని కలర్స్ అయితే అన్నీ తీసుకున్నాము. ఇంకా మహర్షిత్ కూడా సెలెక్ట్ చేస్తున్నాడు, అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పేసి. మాకున్న కలర్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాడు, కానీ వాడు బాగా తీసుకున్నాము కొన్ని, ఒక 2-3 కలర్స్ అయితే. హన్షిత్ ఇంకా దేవేష్ గురించి తెలిసిందే కదా, అస్సలు చూడనివ్వరు. ఎట్టు వెళ్ళినా ఇంకా వాళ్ళని పట్టుకొనే ఉండాలి. ఇంకా అట్లా అని చెప్పేసి మనోజ్ అయితే చాలాసేపు పట్టుకున్నాడు వాళ్ళిద్దరిని. ఇంకా తర్వాత నేనైతే హన్షిత్ని తీసుకున్నాను. ఇంకా అక్కయ్యని అస్సలే చూడనిస్తాడు అని చెప్పేసి కాసేపు ఆడిపించేసాను. ఇంకా ఫాస్ట్గా అయిపోగొట్టుకొని అయితే వెళ్ళాము రూమ్కి. వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగే లేవాలి. మార్నింగ్ 3:30 అవుతుంది. ఇంకా లేచి ఫాస్ట్గా అయితే స్నానాలు అయితే చేసేసాము. నేను ఇంకా మా అత్తయ్యనైతే ఫస్ట్ చేసేసిన తర్వాత పిల్లలందరూ లేచారు. ఇంకా అప్పటికే 4:35 కల్లా అయితే అందరు లేచేశారు. ఇంకా లేచిన తర్వాత ఇంకొకరు స్నానం చేసేసి మహాన్షి చూసారా, అసలు వాడైతే నైట్ అంతా పడుకోలేదు, మమ్మల్ని కూడా పడుకోనివ్వలేదు, ఊరికే ఏడవడమే. ఇంకా నైట్ చలి కూడా చాలానే ఉండే. ఇంకా అందరం ఫాస్ట్గానే అయితే స్నానాలు చేసి ఇంకా టెంపుల్కి వెళ్దాం, ఫస్ట్ దర్శనం అయితే చేసుకోవాలి కదా. ఆ రోజే కళ్యాణం ఉండే అనమాట. ఇంకా సరే అని చెప్పేసి దర్శనానికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. చూసారు కదా క్యూ ఎంత ఉందో. ఆ క్యూలో నిల్చుంటే ఖచ్చితంగా 2-3 hours పడుతుంది అని చెప్పేసి. స్పెషల్ దర్శనం ఉంటుంది, 500 ఈచ్. ఇంకా దానికే వెళ్తాం ఎప్పుడు. ఇంకా అది తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఈసారి అయితే తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. ఇంకా సరే అని వాళ్ళే పంపించేశారు లోపలికి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. చూసారు కదా మా వాళ్ళు ఇంకొచ్చేటప్పుడు ఆ పీకలు అవి కొనుక్కొని వచ్చిండు. ఇంకా అసలు వచ్చిన తర్వాత అదే సౌండ్, తల నొప్పి లేచింది. ఇంకా దాని తర్వాత మేమైతే బోనం అయితే రెడీ చేయడానికి స్టార్ట్ చేసాము. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ముగ్గురం కలిసి చేస్తే అని చెప్పేసి నేనైతే కటింగ్ వరకే. ఇంకా మా అత్తయ్యను మా అక్కయ్య అయితే బోనం అయితే ప్రిపేర్ చేసేసాను. వంకాయ అండ్ చిక్కుడుకాయ కలిపి చేస్తారనమాట. కారం ఏం వేయరు, ఓన్లీ వట్టి నూనె వేసి అట్లా వేసేస్తారనమాట, పోనేయకుండా.
ఇంకా దాని తర్వాత బోనంకి ఇట్లా ఆయిల్ రాసేసి మొత్తం పసుపు రాసేసి కుంకుమ అవన్నీ పెట్టేస్తారు. దానిపైన దీపం పెడతారనమాట. ఇట్లా చిన్న ప్లేట్స్ పైన కొంచెం ఆయిల్ వేసి ఇట్లా పువ్వొత్తి పెట్టేసి దీపం పెట్టేస్తారు. ఇంకా దాని తర్వాతనైతే అందరం అయితే మొక్కి బోనం అయితే ఎత్తుకునడం అది ఉంటుంది. ఇంకా బోనం తీసుకొచ్చి ఇక్కడ దేవునికి అయితే పెట్టాలి. అక్కడ ఒకటి చెట్టు లాగా అట్లా ఉంటుంది, అది అక్కడ పెట్టేస్తారనమాట. అక్కడ బోనం పెట్టేసి ఒక ప్లేట్లో మేము తెచ్చిన బోనం అయితే దేవునికి అయితే పెట్టేస్తారు. నేను ఫస్ట్ చెప్పాను కదా ఒకటి చెట్టు ఉంటుంది అని చెప్పేసి, అదే ఈ చెట్టు అనమాట. ఆ చెట్టుకే ఇట్లా పూలదండలు వేస్తారు అందరూ. అక్కడ ఏదైనా కోరిక కోరుకొని అట్లా పూలదండ వేస్తే నెరవేరుతుంది అని చెప్పేసి అయితే అంటారు. ఇంకా దేవునికి అయితే మేము అక్కడ నైవేద్యం అయితే పెట్టేసి గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇట్లా లోపలికి వెళ్తే ఇది అల్లుబండ అంట, నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది అల్లుబండ కాడ అల్లు పడుతున్నారు, అది కూడా పూర్తిగా నాకు తెలియదు అల్లు అదంతా అంటే. ఇంకా ఇక్కడ కాయిన్ నిలబెడితే ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే నెరవేరుతుంది అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి అయితే పెట్టాము మేము కూడా, తెలియదు ఇంతవరకు నిజం అనేది. ఇదేంటి ఇట్లా పొర్లిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? అక్కడ అట్లా పొర్లిస్తే పిల్లల మంకు పోతుంది అని చెప్పేసి అంటారంట. అందుకని అక్కడ మేమైతే 3 పిల్లలను పొర్లిచ్చేసాము. దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఒక దగ్గర బోనం అయితే పెట్టేసుకొని కాసేపు అయితే కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాము. ఇంకా దాని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా, ఫొటోస్ అయితే దిగాము. దాని తర్వాత ఇంకా వెళ్దాము అని, బోనం వెళ్ళేటప్పుడు చేతిలో అయినా పట్టుకోవచ్చు, ఇంకా ఎత్తుకొని అయినా వెళ్ళొచ్చు, మన ఇష్టం అనమాట. తీసుకొచ్చే వరకు అయితే తీసుకొని రావాలి. ఇక్కడ చూసారా వీళ్ళందరూ పట్నాలు వేసుకుంటున్నారనమాట. చిన్న పట్నాలు పెద్ద పట్నాలు అవన్నీ ఉంటాయి. పట్నం వేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకుంటారు, దేవుడు వస్తుంది చాలా మందికి అక్కడ. ఇంకా అదంతా అయిపోయాక అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత చూసారా మేము కొనిచ్చిన బెలూన్స్తో మమ్మల్ని కొడుతున్నారు, 3 కలిసి ఉన్న స్టిక్తో మమ్మల్ని గుచ్చుతున్నారు, కొడుతున్నారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత హన్షు కాసేపు పడుకున్నాడు అని చెప్పేసి మేమైతే అట్లా బయట తిరిగేసి వద్దామని అయితే వెళ్ళాము, నేను అత్తయ్య ఇంకా అక్కయ్య. ఇంకా మాతో పాటు దేవాంశ్ కూడా. ఇంకా దేవాంశ్ అస్సలు పడుకోలేదు, ఎంత పడుకోబెట్టినా. ఇంకా సరే అని చెప్పేసి వాడిని తీసుకొని వచ్చాము. చూపి ఏంటిది అది? ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా బొమ్మలు అయితే మ్యాండేటరీ, మాకు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక టాయ్ కొనిపించాల్సిందే. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా రూమ్ వేకేట్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంటికైతే. అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా లిటిల్ ఛాంప్.